పరిషత్ హై స్కూల్ వజ్రోత్సవ వేడుకలకి విచ్చేసిన అతిరథ మహారథ అతిథి దేవుళ్ళందరినీ కూడా సాదరంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా సగర్వంగా సవినయంగా ఆహ్వానిస్తోంది చినగంజాం పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం గ్రామ పెద్దలు అందరూ కూడా వారి సహకారం మమకారం ఉపకారం సంస్కారానికి నమస్కారం తెలియజేద్దాము. దేశంలో మరి ఆ రోజున ఉన్నటువంటి దాతలు వైశ్యరత్నాలైనటువంటి వలివేటి వంశస్థులు సాటి లేని మేటి నాటికి నేటికి ఏనాటికి ముమ్మాటికి వలివేటి ఇక్కడ చాలా స్థలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రెండా రామస్వామి రెడ్డి గారి అమృత హస్తాలతోటి రామసుబ్బారావు గారు గౌరవనీయ అధ్యక్షులు రామసుబ్బారావు గారు వేదిక వద్ద రావాల్సిన కోరుతున్నాం. కావాల్సినటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటువంటి ఐఏఎస్ తయారు చేసే అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శరత్చంద్ర గారు ఉన్నారు. వారు ఐఏఎస్ అకాడమీ శరత్చంద్ర మేనేజింగ్ డైరెక్టర్. ఎవరైతే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటారో వారు ఈక్వల్. దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ అండ్ థీమ్ ఆఫ్ అంబేద్కర్. రాజ్యాంగం చెప్పింది. మరి దాన్ని మన శరత్చంద్ర గారు ఐఏఎస్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నారు నాటికి నేటికి. మరి అలాంటి ఐఏఎస్లు వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒత్తిడితోటి కనుక చెప్పలేకపోతే ఫైల్స్ స్పీకింగ్ అనే ఒక మంచి ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఫైల్ ద్వారా చెప్పొచ్చు. వాళ్ళు ఒత్తిడికి గురైనప్పుడు ఎదురుగా నాయకులకి చెప్పలేనప్పుడు తప్పకుండా ఐఏఎస్ నిబద్ధత నిమగ్నత ఏకాగ్రత సభ్యత విజ్ఞత వాటితోటి కనుక పనిచేస్తూ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే అందరికీ కూడా రాజ్యాంగ బలాలు అంబేద్కర్ ఆశించినటువంటి ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ జస్టిస్ ఈ 4 సౌధాల మీదనే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారు. కాబట్టి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం ఈక్వాలిటీ అలాగే ఫ్రెటర్నిటీ జస్టిస్ ఇవి అందరికీ అందుతాయి. అది ఐఏఎస్లే అందిస్తారు. అలాంటి ఐఏఎస్లు అందించేటువంటి ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శరత్చంద్ర గారు మన మధ్య ఉన్నారు. అలాగే అంజయ్ గారు మున్సిపల్ కమిషనర్గా పనిచేసి హైదరాబాద్ విశాఖపట్నం అన్ని చోట్ల కూడా వారి యొక్క పరిపాలన దక్షతని దీక్షతని అధ్యక్షతని ప్రదర్శించి విద్యతతోటి ఏకాగ్రతతోటి సభ్యతా సంస్కారాలతో పనిచేసిన అంజయ్ గారు కూడా మన మధ్య ఉన్నారు. కమిషనర్గా చేశారు వారు. ఈ ఊరి గ్రామస్తులు వారు మా రామసుబ్బారావు గారు. ఈ చినగంజాం వాళ్ళ యొక్క సంస్కారం చెప్పడానికి ఒక్క రామసుబ్బారావు గారు చాలండి సోదరులు. ఎందుకంటే గవర్నర్ నరసింహన్ గారి దగ్గర పనిచేసినప్పటికీ కూడా గర్వం లేకుండా ఎంతో చక్కగా మెసులుకుంటారు. అలాంటి ఈ చినగంజాం పాఠశాల మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా మనకు ఒక గర్వకారణం. ఈ 75 వజ్రోత్సవాల పండుగ మనకి పర్వదినము. ఇది శతమానం కూడా జరుపుకోవాలి. శత వసంతాల వేడుక కూడా మనందరం రావాలి. అలాగే మన మధ్య పెద్దలు జ్ఞాన సమృద్ధులు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన శివరామరాజు వెంకట సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన మనకి పెద్దలు జ్ఞాన సమృద్ధులు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. త్రివిక్రమవర్మ గారు వారు వస్తారు. అలాగే మరొకళ్ళు మన డిఐజీ గారు గుంటూరు సౌత్ జోనల్. అలాగే మనకి ఎస్పీ బాపట్ల ఎస్పీ ఒంగోలు. నిజంగా ఉల్లాసంగా జరుపుకుందాము. అందరికీ స్వాగతం. పూర్వ విద్యార్థులందరికీ మనవి చక్కగా ఒక్కొక్కరిని ఆహ్వానించి మీ చేత మాట్లాడిస్తాము. ఇది మన కార్యక్రమం అనుకోండి. చక్కగా వచ్చి మాట్లాడండి, మీ అభిప్రాయాలను తెలియపరచండి. అందుకోసము బ్యాచీ వారీగా పేర్లతో పిలుస్తారు. మీరందరూ ప్రతి ఒక్క బ్యాచీ వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రావాల్సి ఉంటుంది. అందరూ మీ బ్యాచీ ప్రకారంగా కూర్చోవాలని మనవి. మీరందరూ కూడా మీ బ్యాచీ వాళ్ళని ఒకే చోట ఏర్పాటు చేసుకున్నట్టయితే త్వరగా స్టేజ్ మీదకి వచ్చి మీ కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ గమనించండి. ఒక్కొక్క బ్యాచీ వాళ్ళు చక్కగా ఒక రోలో కూర్చుంటే ఈజీగా వచ్చేస్తారు. అలానే ఎవరైనా స్టేజ్ మీద ప్రసంగించాలనుకున్న వాళ్ళు దయచేసి నా వద్దకు వచ్చి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పాత్రలోకి వెళ్ళిపోతురు. కానీ ప్లీజ్ కమ్. వి విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ నౌ. మా వెనకాల ఉన్న వాళ్ళంతా కూడాను దయచేసి ఇంకా కార్యక్రమంలో పాల్గొనగలరు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమే మిత్రులందరినీ కలవటం, సంతోషంగా మాట్లాడుకోవటం. అయినా కూడా
మీ బ్యాచ్మేట్స్ మీ ఫ్రెండ్సే కాకుండా మిగతా వాళ్ళతో కూడా కలవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వచ్చి మధ్యలో అందరితో పాటు కూర్చోగలరు, మళ్ళీ తర్వాత వెళ్తురు కానీ. చినగంజాం పాఠశాల ఆశల పొదరిల్లు, ఆశయాల హరివిల్లు, ఆదర్శాల విరిజల్లు, అందమైన బంధాల బొమ్మరిల్లు, అనుబంధాలు సుగంధాల వెదజల్లు, ఆకాంక్షల ముత్యాల చల్లు చినగంజాం జడ్పీ పాఠశాల. నాన్నగారు తెలుసు కాబట్టి ఇట్లా చెప్పేసి పెట్టేసి వచ్చారు. వస్తే ఇచ్చేసి మన పెన్డ్రైవ్ కూడా ఇంటి దగ్గర ఇచ్చారు. పెన్డ్రైవ్ మీకు పోయిన పెన్డ్రైవ్ కొత్తది శ్రీమతి ఏవికే సుజాత గారు మనకి ఈ పూట వ్యాఖ్యాతగా పాత్ర పోషిస్తూ కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తారు. వెనక ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేసేస్తే కార్యక్రమం మొదలు పెట్టుకుంటామమ్మా. కరెంట్ వచ్చేసింది, ఇక మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకే సుజాత గారు ప్లీజ్. అందరికీ సాదరంగా సభక్తిపూర్వకంగా సవినీయంగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతుంది చినగంజాం జిల్లా పరిషత్ హై స్కూల్ వజ్రోత్సవ కమిటీ అని చెప్పి తెలియజేస్తూ పూర్వ విద్యార్థుల యొక్క అధ్యక్షులు శ్రీ కుర్రి రామసుబ్బారావు గారు వారిని వేదిక మీదికి సాదరంగా సప్రశయంగా ఆహ్వానిస్తున్నాము. రామసుబ్బారావు గారు నిగర్వి, నిష్కపటత్వం, నిర్మలత్వం, నిరాడంబరత్వం వారికి ఆభరణాలు. వారు గవర్నర్ నరసింహన్ గారి దగ్గర పనిచేశారు. అయినప్పటికీ గవర్నర్ దగ్గర పనిచేసిన గర్వం లేని వ్యక్తి మాకు సోదర సమానులు. వారిని సాధారణంగా సప్రశయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నా గురించి చెప్పొద్దమ్మా అంటారు. ఎలా చెప్పకుండా ఉంటాం? మీ పాఠశాల నుంచి అంత గొప్ప స్థాయికి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని గురించి చెప్పకుండా ఉండగలమా? చెప్పొద్దు చెల్లి, చెప్పొద్దు చెల్లి అంటారు. ధన్యవాదాలు. తదుపరి వారి అధ్యక్షులు పూర్వ విద్యార్థుల సంఘానికి సెక్రటరీ వలివేటి మురళీకృష్ణ గారు. సాటి లేని మేటి నాటికి నేటికి లేనాటికి వలివేటి మురళీకృష్ణ గారు. వారిని సాదరంగా సప్రశయంగా ఆహ్వానిస్తున్నాం. ట్రెజరర్ మాజేటి వెంకట సుబ్బారావు గారు. ప్రజల సంకటాలను తొలగించే వెంకట సుబ్బారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి వీరందరూ అలాగే కమిటీ సభ్యులందరూ కూడాను జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. అందుకని ఇందాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ తలా ఒక బాధ్యత పంచుకుంటూ ఉన్నారు. 5 నిమిషాలు పక్కన ఎవరికైనా సరే అప్పచెప్పి దయచేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ మీ బాధ్యతలకు వెళ్తురు. కానీ కమిటీ సభ్యులందరూ ఒక్కసారి వేదిక వద్దకు రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. కుంచాల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా సప్రశయంగా ఆహ్వానించమన్నారు. రండి సార్. మీరు వలివేటి విశ్వనాథ్ బాబు గారు, బొరిగల బాలరాజు గారు, రాజు వెంకటేశ్వర రెడ్డి గారు, నల్లమప్పు రామిరెడ్డి గారు దయచేసి స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ అలాగే తుమ్మలపేంట సీతారామయ్య గారు, వీరు కమిషనర్గా నెల్లూరులో పనిచేశారు. ఈ ఊరి గ్రామవాసి, మీ అందరికీ గర్వకారణం. తుమ్మలపేంట సీతారామాంజనేయులు గారు, వారిని సాధారణంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కమిషనర్ గారుగా నెల్లూరుకి పనిచేశారు. అంతే హైదరాబాద్, విశాఖపట్నం అన్ని చోట్ల అద్భుతమైన, అద్వితీయమైన, అజరామరమైన, అనన్య సామాన్యమైన సేవలు అందించిన తుమ్మలపేంట సీతారామాంజనేయులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
సార్ రండి సార్. జ్యేష్ఠులు అలాగే ఇప్పుడు త్రేలపోలు వెంకట సుబ్బారావు గారిని వేదిక మీదకి సాధారణంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్, భారతదేశానికి దశాదిశాన్ని నిర్దేశం చేసే ఐఏఎస్ని తయారు చేస్తున్న శరత్చంద్ర గారిని వేదిక మీదకి సాధారణంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. 75 వసంతాల చినగంజాం జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, పెద్దలు అందరి సహకారం, మమకారం, ఉపకారం, సంస్కారానికి నమస్కారం తెలియజేస్తున్నాం. జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, గరిష్ఠులు, వరిష్ఠులు, ప్రాజ్ఞులు, విజ్ఞులు, మనోజ్ఞులు, దైవజ్ఞులు, సర్వజ్ఞులైన అతిథుల యొక్క అమృత హస్తాలతో జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో అతిరథ మహారథ అతిథులందరినీ కూడా పాల్గొనవలసిందిగా అధ్యక్షులు రామసుబ్బారావు గారు, అలాగే శరత్చంద్ర గారు అందరూ రండి సార్. మురళీకృష్ణ గారు, వలివేటి మురళీకృష్ణ గారు, అతిథుల యొక్క అమృత హస్తాలతో జ్యోతి ప్రకాశనం కార్యక్రమం జరుగుతోందండి. అందరూ ఉండరు, మళ్ళీ మేము రాలేదని అంటూ ఉంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జనార్దన, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, ప్రాతకాల దీపలక్ష్మి నమోస్తుతే అంటూ దీపాన్ని వెలిగించారు. చిన్న గంజాం పాఠశాలలో స్వాతంత్రానికి పూర్వమే జ్ఞాన దీపాన్ని వెలిగించిన ఘనత, ప్రత్యేకత, విశిష్టత ఉంది. ఈ దీప ప్రకాశనం అతిథుల యొక్క అమృతహస్తాలతో జరుగుతుంది. ఈ దీపకాంతులు మన నవ్యాంధ్ర, దివ్యాంధ్ర, భవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ, సంతోష, ఆరోగ్య, హరిత విద్యాంధ్రప్రదేశ్గా మన చినగంజాం కీర్తి, దీప్తి, స్ఫూర్తి దిగంతాలకు అతిథుల యొక్క అమృతహస్తాలతోటి దీప ప్రకాశనం. ఈ దీపం జాజ్వల్యమానంగా, జగజ్జగాయమానంగా, జగద్భగాయమానంగా మన యొక్క కీర్తిని దశ దిశలా ఈ చినగంజాం కీర్తిని, ఘనతని, పెద్ద ఘనతని చాటాలి అని చెప్పి కోరుకుందాము. ఇది మనందరికీ గర్వకారణము. ఈరోజు పర్వదినము, గర్వకారణము. అంతేకాదు ఈ పాఠశాల శతవసంతాల వేడుక కూడా జరుపుకోవాలి, దానికి కూడా మనందరం రావాలి అని కోరుకుందాం భగవంతుని ఆశీస్సుని. ఈ పాఠశాల విద్యార్థులందరికీ మేధస్సు, తేజస్సు, శ్రేయస్సు, ప్రేయస్సు, బంగారు ఉషస్సు భగవంతుని ఆశీస్సులాగా లభించాలి. ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలి. ప్రపంచ పటంలోనే దీనికి ఒక ప్రత్యేకత, విశిష్టత కలగాలి అని భగవంతుని ప్రార్థిస్తాం. అందరూ దయచేసి ఒక చోట నుంచి ఉంటే మీకు ఒక గ్రూప్ ఫోటో అందమైన చిత్రాన్ని వాడాలి. మీ అందరికీ ఈ ఛాయాచిత్రం ఒక తీపి జ్ఞాపిక. అందమైన ఛాయాచిత్రాన్ని మీ పాఠశాల స్వావలీలో కూడా ముద్రించుకోవచ్చు. ఈ పాఠశాల ఘనత, ప్రత్యేకత, విశిష్టత, ఏకాగ్రత, సభ్యత, సఖ్యత, విజ్ఞత గల విద్యార్థులని, భారతీయత, నైతికత, ధార్మికత, సాత్వికత, సభ్యత, విజ్ఞత, ఏకాగ్రత, పరిశుభ్రతను కూడా ప్రపంచానికి చాటింది ఈ పాఠశాల. అందరికీ ధన్యవాదాలు. అందించాలి, సరస్వతి కరుణ చూపించాలి. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరే. భక్తి సంగీతం కాబట్టి భక్తి వినా మోక్ష మార్గం లేదు. భక్తి, శక్తి, యుక్తి, ముక్తి, ధృతి, శరణాగతి, ప్రణతి మనకి భక్తి వల్లనే వస్తుంది. మరి శైలజని సాధారణంగా సప్రశయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. భక్తి పాట సాయి దివ్య రూపం, అపురూపం. ఆ రూపం మీ అందరికీ కూడా ఆ రూపాన్ని దర్శింపజేస్తుంది.
పల్లవి పక్వవింపుగా మనకి జయంతి గారు భక్తి గానం చేశారు. అందరం కూడా ఒక్కసారి పైసా ఖర్చు లేకుండా షిరిడి వెళ్ళిపోయినాము. ఇప్పుడు చిన్నగంజాం వచ్చేసేయండి మళ్ళీ షిరిడి నుంచి. ధన్యవాదాలు. ఇప్పుడు ఐగిరి నందిని అంటూ ఒక మంచి నృత్యం, అంటే ఒక పాట ఒక నృత్యం, నాట్య మయూరాలు సిద్ధంగా ఉన్నారు. వీరు హన్విత అలాగే నిర్మయి, వీరిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మ సుందర రూపిణి, సుమధుర భాషిణి, సుధారస వర్షిణి, కాంతి తరంగిణి, కరుణాంతరంగిణి అమ్మవారు శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచిత ఆ తల్లిని దర్శిద్దాం. అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. భగవతి శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. ఒక పాప 8th క్లాస్ చదువుతుంది, ఒక పాప 7th క్లాస్ చదువుతుంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో చక్కగా మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి మనల్ని అలరించినందుకు మీ ఇద్దరికి మంచి విద్యాభివృద్ధి కలగాలని ఆశీర్వదిస్తున్నాం. మా విద్యార్థుల తరఫున మీ విద్యార్థులని. ఓకే. ప్రస్తుతం ఈ పాఠశాలలో 700 మంది పైగా పిల్లలు చదువుకుంటున్నారు. 38 మంది పైగా టీచర్స్ ఉన్నారు. రత్నకుమారి గారు దీనికి ప్రధాన ఉపాధ్యాయునిగా ఈ పాఠశాలలో ఉన్నారు. మరి ఈ పాఠశాల విద్యార్థుల యొక్క నృత్య ప్రదర్శన దుర్గాన్ దేవి శరణమం ప్రపత్తి ఆదిశంకరాచార్యుల విరచితమైనటువంటి మహిషాసుర మర్దిని స్తోత్రం మనం ఇప్పుడు తిలకించాము. తదుపరి ఒక భక్తి గీతాన్ని ఆలపించవలసిందిగా మరలా ఆహ్వానిస్తున్నాము. ఓం నమ శివాయ. గాయని మేడం. చంద్రకళాధ
చంద్రకళాధర సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా నుంచి కరోనా కరా నృత్యం చేసింది, ఎందరినో మృత్యువాతను పడేసింది. మరి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అనుబంధాల పరంగా కూడా విధ్వంసాన్ని సృష్టించింది కరోనా. మరి అటువంటి కరోనా పోవాలి, శాంతి, ప్రశాంతి, ప్రపంచ శాంతి నెలకొలాలని ఆశిస్తూ ప్రపంచవ్యాప్తంగా మానవులందరి యొక్క శాంతిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ని కోరుతూ ఒక్క నిమిషం మనందరం మౌనం పాటిద్దాం. దయచేసి అందరూ కూడా ప్రపంచ శాంతికి చినగంజాం హై స్కూల్ నుంచి మనందరం కూడా మౌనం పాటిద్దాము. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఇది ప్రపంచ శాంతికి చేసే ప్రార్థన. ఆల్ మైటీ గాడ్. కూడా విచ్చేశారు. మీ కరేజ్ మాకు ఎంకరేజ్, ప్రిస్టేజ్, రైజింగ్ ఇమేజ్ అని తెలియజేస్తూ చినగంజాం పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ గ్రామస్తులందరూ కూడా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీడియా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు సోదరులు రామసుబ్బారావు గారు వారి యొక్క సందేశాన్ని అందిస్తారు. అందరూ ఆలకించండి. సభాయ నమః. చిన్నగంజాం జిల్లా పరిషత్ హై స్కూల్ 75 సంవత్సరాల వజ్రోత్సవానికి విచ్చేసిన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థి పెద్దలు, మిత్రులు, సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు జరుగుంటాయి. ఆ ఇబ్బందులు జరిగినందుకు మా కమిటీ మెంబర్స్ అందరినీ క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ఏమన్నా మీకు ఇబ్బందులు జరుగుంటే మొదట్లో. ఇది యాక్చువల్గా స్టార్టింగ్ డే కాబట్టి దూర ప్రదేశాల నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు చీరాల, ఒంగోలు రకరకాల ప్రదేశాల్లో దిగి అక్కడి నుంచి రావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఆ సందర్భంగా కొంత మీకు ఇబ్బంది కలిగిన విషయం మాత్రం వాస్తవం. సో అందుకు మరొక్కసారి క్షమించవలసిందిగా కోరుతున్నాము.
ఈ అసోసియేషన్ ఫామ్ అయింది 2019 సంవత్సరంలో ఫామ్ అయింది. ఇది పూర్వ విద్యార్థుల సంఘం అనేది 2019లో స్టార్ట్ అయింది. అంతకుముందు బ్యాచ్ వైజ్ అసోసియేషన్స్ ఉన్నాయి. అయితే ఈ స్కూల్ గురించి మనం ఏదన్నా చేద్దాం అని చెప్పేసి కొందరు మిత్రులు పెద్దలు ఒక పూర్వ విద్యార్థుల సంఘం అనేది ఒకటి పెడదామని ఆలోచించి, అందులో ముఖ్యంగా పర్వతరెడ్డి కాంతారావు గారు అనే ఒక వ్యక్తి ఒకరోజు ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ జరుగుతుంది రండి అని చెప్పేసి అంటం జరిగింది. ఆ మీటింగ్కి నేను వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ అర్థమైంది ఏంటంటే ఒక అసోసియేషన్ స్థాపించాలి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు వచ్చిన వాళ్ళల్లో రాజు వెంకటేశ్వర రెడ్డి, నల్లపోపు రామిరెడ్డి, నరహరి రామకోటేశ్వరరావు, బునిగల భానురాజు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కానీ అన్ని పేర్లు నేను చెప్పడం సమయభావం వల్ల చెప్పలేకపోతున్నాను. సో వీళ్ళందరూ వచ్చి అక్కడ మీటింగ్లో ఏం జరిగిందంటే, ఇది మనం అసోసియేషన్ స్థాపిస్తున్నాము, దానికి ప్రెసిడెంట్గా ఉండండి అని అడిగారు. అయితే నా అర్హతలు కానీ వయసు కానీ అందుకు సహకరిస్తుందని నేను అనుకోలేదు. బట్ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఇచ్చిన ఆ బాధ్యత నెరవేర్చగలనా లేదా అని సంశయించాను. బట్ మిత్రులందరూ సపోర్ట్ వల్ల ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత 2020 సంవత్సరం మే 10న ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవాలని చెప్పేసి మనం అనుకున్నాము. బట్ కరోనా ప్రాబ్లం వల్ల మనం అప్పుడు పోస్ట్ పోన్ చేశాము. ఆ కరోనా టైంలో కూడా ఈ అసోసియేషన్ పరంగా చాలామంది పెద్దలు, గ్రామ పెద్దలు కానీ లేకపోతే ఊరి పెద్దలు కానీ అందరి సహకారంతో సో మనం సేవా కార్యక్రమాలు కూడా అప్పుడు నిర్వహించడం జరిగింది. అందులో అక్కల రామకృష్ణారెడ్డి గారు, ఏడుగుండ్ల నాగేశ్వరరావు గారు, గంటా వెంకటస్వామి గారు, జనాబ్ అలీఖాన్ గారు, బునిగల భానురాజు గారు, ఒలివేటి విశ్వనాథబాబు దాంట్లో రోల్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. అప్పుడు బియ్యం కానీ లేకపోతే వేరు వేరు వస్తువులకి స్పాన్సర్స్ అందరూ అసలు ఆ రోజుల్లో ఎట్లా తిరిగామని తర్వాత తెలుసుకుంటే భయం వేసింది యాక్చువల్గా. అటువంటి కార్యక్రమం అందరి సహకారంతో అప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి మే 4th 5th ఈ కార్యక్రమం చేసుకోవడానికి మనం నిర్ణయించుకున్న తరువాత మీకు అందరికీ తెలిసిందే గ్రూప్లో ఎలా వచ్చిందనేది. ఈ కార్యక్రమం ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఒక ముఖ్యమైన వ్యక్తిని ఎవరన్నా చెప్పాలనుకుంటే నేను, దట్ ఈస్ బేతాళ విజయరాజు. అంటే గ్రూపులో చాలామంది ఉన్నారు, అతని యొక్క వర్క్ చాలా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను. బేతాళ విజయరాజు అంటే అలా ఆయన పేరు చెప్పి మిగిలిన వాళ్ళని విమర్శించడం అనేది ఏం కాదు ఇక్కడ. సో ఆయన 100% చేస్తే మిగిలిన వాళ్ళు 99%, 99% అయి ఉండొచ్చు. బట్ ప్రతి క్షణం కూడా మీ అందరికీ మా అందరి పేర్ల కంటే బేతాళ విజయరాజు పేరు ఎక్కువ మందికి తెలుసు. సో ఆ విధంగా అతను ఒలివేటి మురళీకృష్ణ అనే వ్యక్తి, ఒలివేటి గాంధీ గారి అబ్బాయి. ఆయన చీరాల ఇంజనీరింగ్ కాలేజెస్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ రోటరీ క్లబ్లో కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటూ ఈ అసోసియేషన్లో సెక్రటరీగా ఉంటూ స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా అక్కడ ఎంత అమౌంట్ అవసరమైన బహుమతులు కానీ, మేము ఇప్పటివరకు అసోసియేషన్ డబ్బులు 1 పైసా కూడా ఉపయోగించలేదు. ఆ ఫంక్షన్స్కి దేనికైనా సరే ఒలివేటి మురళీకృష్ణ ముందుండి ఆయన వంతుగా ఫైనాన్షియల్గా చాలా విషయాల్లో ముందుకు రావడం జరిగింది. సో అంత పొజిషన్లో ఉండి కూడా ఎప్పుడు పిలిచినా అప్పుడు మీటింగ్కి రావటము, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన్ని చూసిన తర్వాత నేను కూడా కొంచెం మార్పు చెందాను. యాక్చువల్గా నేను కూడా అంతకుముందు
ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు వచ్చే అంత గొప్ప గుణం నాకైతే లేదు. ఆ తర్వాతే కొన్ని వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోవడం జరిగింది. సో అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా నాకు అన్నలైతే లేరు కానీ సో అటువంటి అన్నలు చాలామంది నాకు పరిచయం అయ్యారు ఇందులో. అట్లా అన్నయ్యలుగా పరిచయం వాళ్ళ పేర్లు కొంతమంది నేను చెప్పక తప్పదు. ఇక్కడ అక్కల రామకృష్ణారెడ్డి గారు చాలా వయసులో పెద్ద వ్యక్తి. ఆయన్ని ఒక పెద్ద అన్నయ్యగా భావిస్తూ ఏ ప్రోగ్రాం జరిగినా సరే మేమేదన్నా తప్పు చేస్తున్నామని విమర్శ ముందుగా తనే చేస్తారు. అటువంటిప్పుడు ప్రాబ్లం అంటే తప్పు చేసే అవకాశం అసలు ఉండేది కాదు. ఈరోజు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందుగా అక్కడికి ముందు చేరుకునేది ఆయన. మార్కాపురం రామారావు గారు, వెంకట రామారావు గారు, మనకి మంగళ వీరన్న అనే పేరు బాగా అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ అబ్బాయి ఆయన యాక్చువల్గా నాకన్నా 11 years పెద్ద. బట్ వారి యాక్టివ్నెస్ కానీ చూస్తే ఫోన్ చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళాం అని చెప్పేసి అంటారు. సో ఇటువంటి వ్యక్తులు ఈ అసోసియేషన్లో ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. ఇదంతా నెక్స్ట్ చంద్రశేఖర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నారు, ముందు ఎక్కడ ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు వారు ఎన్ని బ్యాచీలతో వీళ్ళందరూ మీరు వచ్చారంటే కారణం చంద్రశేఖర్ రెడ్డి గారు 100% ఒక కారణం దానికి. బొగ్గవరపు జగన్నాథం గారు, వీళ్ళు చిన్నపిల్లల్లాగా వీళ్ళందరూ యాక్చువల్గా మేమేదో వయసు వాళ్ళం అనుకుంటుంటే మమ్మల్ని మించి చిన్నపిల్లల్లాగా వీళ్ళందరూ అన్ని విషయాల్లో. అలీఖాన్ గారు యాక్చువల్గా వారి పేరే వాళ్ళు చూసుకోకుండా వేరు మనుషుల్ని పేర్లు ఇందులో జాయిన్ చేయటం, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పడం. సో ఇటువంటి విషయాలు. ఏడుగుండ్ల నాగేశ్వరరావు గారు యాక్చువల్ కరోనా టైంలో మేము కూడా భయపడే టైంలో ఆ ఏడుగుండ్ల నాగేశ్వరరావు గారు నేను ఎక్కడికైనా వస్తానని చెప్పేసి ఆయన రావటము. నెక్స్ట్ గంటా వెంకటస్వామి గారు వారు కూడా నంబర్ ఆఫ్ ప్లేసెస్కి మా అందరితో రావటం. విజయరావు రామసుబ్బారావు గారు ఈ మధ్య అసోసియేషన్లోకి వచ్చిన ఎవ్రీ మీటింగ్ ప్రతి మీటింగ్కి ఉంటాము. సో అట్లాగే పర్వతరెడ్డి మోహన్ రావు గారు రిటైర్డ్ ట్రైన్ గార్డ్. వారి యొక్క ఉత్సాహం వీళ్ళందరినీ చూసిన తర్వాత మాకేమనిపించిందంటే 75 సంవత్సరాలు మేము చేసాము, 100 years ఫంక్షన్ మా తర్వాత వాళ్ళు చేస్తారు అనే ఒక ధైర్యం కలిగింది. సో ఈ విధంగా ఈ స్కూల్కి మనం ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము. అట్లాగే అన్నయ్యల గురించి చెప్పాను, తమ్ముళ్ళ గురించి చెప్పాలి. నాకు 3 తమ్ముళ్ళు. ఈ అసోసియేషన్ సందర్భంగా నాకు వందలాది మంది తమ్ముళ్ళు ఇక్కడ కలవడం జరిగింది. అందులో విజయరాజు గురించి నేను ఆల్రెడీ చెప్పాను. విజయరాజు గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రామిరెడ్డి, నల్లమోపు రామిరెడ్డి, నెక్స్ట్ రాజు వెంకటేశ్వర రెడ్డి, మోటుమర్రి శ్రీనివాసరావు. ఇతని పేరు చెప్పక తప్పదు. ఏ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్ దగ్గరికి మంచినీళ్ళు, కూల్ డ్రింక్స్, టీ తీసుకొచ్చి ఆయనే సర్వ్ చేయడం జరిగేది అందరికీ. ఒప్పుకునే వ్యక్తి కాదు ఆయన. అట్లాగే నరసింహారావు గారి టీచర్. ఆయన ఒక టీచర్గా కాకుండా అసోసియేషన్కి పేర్లను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు పడిన శ్రమ యొక్క ఫలితమే ఇది కాబట్టి అందుకని పేర్లన్నీ చెప్పాల్సి వస్తుంది. సో రీసెంట్గా మేము ఊరు తిరిగి దీని గురించి అంటే మేము ప్రచారం కానీ లేకపోతే స్పాన్సర్షిప్స్ కానీ తిరిగేటప్పుడు సో మాకు జమ్మిగుంట రమేష్ అనే ఒక యువకుడు, నబీషా, గిల్లి లక్ష్మణ, కందీప్ సతీష్, పల్లపోలి శ్రీబాబు. సో వీళ్ళందరూ ఇంకా నేను పేర్లు మర్చిపోయింటే దయచేసి క్షమించండి, అందరి పేర్లు చెప్పే అవకాశం లేదు కాబట్టి. ఇకపోతే ఈ గ్రౌండ్ ఇంత సుందరంగా తయారవటానికి ముఖ్య కారణం పల్లపోలు పుండరీకాక్షయ్య. ఆయన పేరు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మేము యాక్చువల్గా ఆ కార్నర్స్లో క్లీన్ చేద్దామని అనుకోలేదు. ఒకరోజు 4 గంటలకే తెల్లవారుజాము 4 గంటలకే వచ్చి ఒక శ్రమదానం అని చెప్పి ఒక టీంని తయారు చేసి
ఈ గ్రౌండ్ మొత్తం ఇలా అవ్వటంలో ముఖ్య కారణం పుల్లబోలు పుండరీకాక్షయ్య. ఆ ఒక్కడి పేరే చెప్పకూడదు కానీ ఆ టీం మొత్తం చాలామంది ఉన్నారు. నేను ఒకవేళ ఎవరి పేరన్నా మిస్ అయితే మాత్రం దయచేసి ఏమనుకోవద్దు. అలాగే ఒలివేటి శ్రీహరి ఆయన అమెరికా నుంచి ఈ ప్రోగ్రాంకి రావడానికి, మీ ప్రోగ్రాం డేట్ చెబితే నేను ఫిక్స్ చేసుకుంటాను, అక్కడే కూర్చున్నారు తను అని ఈ డేట్ ఫిక్స్ అయిన తర్వాతే ఆయన టికెట్ రిజర్వ్ చేసుకొని యుఎస్ నుంచి రావడం జరిగింది. అంటే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే దానికోసం చెప్తున్నాను. ఇంకా పెద్దలు తేలపూలు వెంకట సుబ్బారావు గారు ఇక్కడే ఉన్నారు, నిప్పో బ్యాటరీస్ ప్రెసిడెంట్గా చేశారు. వాడు ప్రతిరోజు కూడా స్పందిస్తారు ఇందులో మీడియాలో, మీరు అది చేయండి ఇది చేయండి అని. ఇంకా నాకు టైం వచ్చినప్పుడు మిగిలిన పెద్దల గురించి మిగిలిన ఫ్రెండ్స్ గురించి మాట్లాడతాను. అన్నీ ఒకేసారి మాట్లాడితే బోరు కొట్టే అవకాశం ఉంది కాబట్టి నేను ఎవరి పేర్లైనా మిస్ అయితే మిస్ కాలేదు, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాను, ఏమనుకోవద్దు దయచేసి. అంటే ఎక్కువ టైం తీసుకున్నాం. సో ఇంకా పెద్దల్ని ఇన్వైట్ చేసాము. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి మనకి చాలా భారీ కార్యక్రమం ఉంటుంది. సో ఆ కార్యక్రమం షెడ్యూల్ అంతా మురళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్కువ సమయం తీసుకున్నందుకు, మీరు విన్నందుకు థ్యాంక్స్ చెప్తూ. రామసుబ్బారావు గారు చూశారుగా, నిష్కపటత్వం, నిర్మలత్వం, నిరాడంబరత్వం మీ చినగంజాం నుంచి వచ్చింది. ఎందుకంటే గవర్నర్ నరసింహన్ గారి దగ్గర రాజ్భవన్లో పనిచేసినప్పటికీ ఎంత వినయం విధేయతతో మాట్లాడారో మీరు గమనిస్తే అర్థమవుతుంది. అది చినగంజాం యొక్క ఘనత, ప్రత్యేకత, విశిష్టత అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మరొక మంచి వ్యక్తి వలివేటి మురళీకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి సెక్రటరీ వారు, వలివేటి సాటి లేని మేటి, నాటికి నేటికి ఏ నాటికి అని చెప్పి తెలియజేస్తూ, మురళీకృష్ణ గారి సేవా తృష్ణ ఇప్పుడు మనం విన్నాం. వారి సందేశం అందించవలసిందిగా. అన్నలే అవుతారు ఇక్కడ. అలానే వచ్చినటువంటి అతిథులు, పూర్వ విద్యార్థుల కుటుంబ సభ్యులు, పిల్లలు అందరికీ కూడాను స్వాగతం, సుస్వాగతం. నా పేరు వలివేటి మురళీకృష్ణ, గాంధీ గారి అబ్బాయిని. 82-83లో 10వ తరగతి పూర్తి చేశాను ఇక్కడ. ఆ తర్వాత నుంచి చదువు దృష్ట్యా, ఉద్యోగాల దృష్ట్యా ఊరు వదిలిపెట్టి అందరిలాగానే నేను కూడా బయటకు వెళ్ళినా ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని చెప్పనని మనస్ఫూర్తిగా చెప్పగలను. చాలా సంతోషంగా ఉంది. పొద్దున్నుంచి ఎన్నిసార్లు బతిలాడినా, దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడాను క్లాస్మేట్స్ మాట్లాడుకునే ఆ గుంపులను అయితే బ్రేక్ చేయలేకపోతున్నాం. మన ఉద్దేశం అదే, పాత మిత్రులందరినీ కలపాలి అని. ఒక్కొక్క బ్యాచ్ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనమే ఘనంగా జరుగుతుంది. ఎంతో సంతోషంగా ఎన్నో మధుర స్మృతుల్ని మిగులుస్తుంది. మనం ఈ సందర్భంలో ఇందాక అన్నగారు చెప్పినట్లుగా 2019లో మొదలుపెట్టి 2020 మే 10న ఇదే కార్యక్రమాన్ని జరుపుకునేట్టుగా ప్రయత్నం చేస్తాం. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎన్ని రకాల మీటింగ్స్, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, కరోనా వచ్చింది పోయింది, ఎన్నెన్ని కొత్త స్నేహాలు ఏర్పడ్డాయో ఈరోజు దానికి పరాకాష్ట. ఈ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఇంకా 2-3 సందర్భాల్లో నేను మాట్లాడతాను. కానీ ఇప్పుడు మొదటగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎందుకు ఈ పూర్వ విద్యార్థుల సంఘం, ఎందుకు ఈ సమ్మేళనం, ముఖ్యంగా ఈ 2 ప్రశ్నలు ప్రస్తావించదలుచుకున్నా. మనం చదువుకున్న స్కూల్, మనం అందరం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే మన పిల్లలకి ఒక మార్గం చూపించగలిగాము అని అంటే ప్రధానంగా మనకి చదువు నేర్పినటువంటి తల్లి, ఈ పాఠశాల, ఈ బడి, అట్లానే ఆ అక్షరాలు నేర్పినటువంటి, మాటలు నేర్పినటువంటి ఉపాధ్యాయులు. మనం ఎంత లబ్ధి పొందామో అలాగే భావితరాల వారికి కూడాను ఇలాంటి లాభం ఎల్లవేళలా కొనసాగాలి అని అంటే ప్రభుత్వ వ్యవస్థకి వెన్నుగన్నుగా పూర్వ విద్యార్థులంతా కూడాను కలిసికట్టుగా కృషి చేస్తే ఎంతో సాధించవచ్చు అనేది కొత్త విషయం అయితే కాదు. మన పాఠశాలకు కూడా అలాంటి వేదిక ఏర్పాటు చేద్దాము. ఇప్పుడు చదువుకుంటున్న
రాబోయే సంవత్సరాల్లో రాబోయే కాలంలో చదువుకునేటువంటి విద్యార్థులకి మన అనుభవాన్ని మనకు కలిగిన అదృష్టాన్ని కొంత పంచుకుందాము అని చెప్పినంటూ ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగా ముందు అందరినీ కలపటం, అంటే డేటాబేస్, ఎవరెవరు ఎక్కడున్నారు, ఎప్పుడు చదువుకున్నారు అన్న వివరాలు సేకరించాలి. అట్లానే వాళ్ళందరినీ స్కూల్కి రప్పించడం, స్కూల్కి రప్పించిన తర్వాత వాళ్ళకి మిగతా మిత్రులతో ఆనందాన్ని పంచడం, ఆ తర్వాత కొన్ని మధుర స్మృతులను అందించి బంధాన్ని బలపరిచి ఇంకా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయటం. ఇది కారణం ఈ కార్యక్రమానికి. చాలా సంతోషిస్తున్నాను నేను ఈ మాట చెప్పడానికి. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కూల్ 2020కే మనం, ఇంకో సంవత్సరం దాటిపోయింది. ఆ తర్వాత 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళని పూర్వ విద్యార్థులు అనేటట్టయితే కనీసం 70 సంవత్సరాల పూర్వ విద్యార్థులు ఉన్నట్లు మన దగ్గర. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేస్తే, అంటే స్వాతంత్రం రాకముందు మొదలుపెట్టిన స్కూల్ మంది 61 బ్యాచ్ల నుంచి మనం విద్యార్థుల్ని పట్టుకోగలిగాం ఈ ప్రక్రియలో. మరి ఎంత కృషి జరిగింది, అందరం గట్టిగా చప్పట్లు కొట్టద్దు ఆ విషయంలో. 61 బ్యాచ్ల నుంచి ఒకళ్ళు కావచ్చు, 80 మంది కావచ్చు, అంతమందిని మనం రీచ్ అయ్యాం. దాదాపుగా 4-5 వేల మంది విద్యార్థుల్ని కలవాలి అనే ప్రయత్నం చేసి 1600 మందిని రీచ్ అయ్యాం మనం. 1600 మంది ఎక్కడెక్కడ ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, ఇండియాలో వేరే ప్రాంతాల్లో ఉన్నారు. అటువంటి సంఖ్యని గమనిస్తే మనం ఈ కార్యక్రమం, అంటే మన ఇంట్లో ఫంక్షన్ అయితే చాలా సులభంగా చేసేయచ్చు, అందరితో పాటు కాబట్టి సమిష్టిగా మనది అనుకుంటూ చేయాలి కాబట్టి అందరినీ కలుపుగోలుగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే 850 మంది మొన్నటికే మనకి 1000 రూపాయలు ఖర్చులకు కావాలని పెట్టినా కూడా వెనకాడకుండా ముందుగా రిజిస్టర్ చేసుకొని, ఈ పూట స్పాట్ రిజిస్ట్రేషన్స్ ముందుగా నిర్ణయం తీసుకోలేకనో సమాచారం తెలియకనో వచ్చిన వాళ్ళు ఆ 150 పూర్తయి ఉంటారని అనుకుంటున్నాము. 1000 మంది పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా ఈరోజు పాల్గొంటున్నారు. ఎంత గొప్ప విషయం! మళ్ళీ ఇంకొకసారి చప్పట్లు కొట్టాలి మీ అందరి కోసం. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ ఎ వెరీ చెరిషబుల్ టైమ్ దట్ వీ ఆల్ హ్యాడ్. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రయాణం అంతా. 2014లో మా బీటెక్ బ్యాచ్ని కలపడానికి ఒక 2 నెలల పాటు కృషి చేస్తే నేను ఇంకొంతమందిని కలిసి చాలా సంతోషించాం. స్కైప్ కాల్స్ అనే ఉండేవి అప్పుడు, ఇప్పుడు జూమ్ కాల్స్ లాగా, వాట్సాప్ కాల్స్ లాగా. ఒక్క క్లాస్ పిల్లలు మాత్రమే కలవటంలో అంత ఆనందం పొందితే ఇప్పుడు 60 బ్యాచ్ల వాళ్ళని కలపడంలో ఎంతమందిని పరిచయం చేసుకున్నాను. అంటే ఊర్లో ఇక్కడ పుట్టి పెరిగినా చదువు కారణం కావచ్చు, దేశ విదేశాలు తిరిగిన కారణం కావచ్చు, కొంచెం అన్న, బాబాయ్, మామయ్య అనే అలవాటు తక్కువే నాకు. ఇక్కడైతే పేరుతో పిలుచుకునే అలవాటు ఉండదు మనకి చిన్నప్పటి నుంచి. ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో నాకు కూడా చాలామంది అన్నయ్యలు, తమ్ముళ్ళు ఏర్పడ్డారు. పిలవటం అలవాటైంది నాకు కూడా. అన్నయ్య అని చెప్పినని, తమ్ముడు అని చెప్పినని. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అంటే మన సాంప్రదాయం ఇక్కడ పుట్టి పెరిగిన దాని యొక్క ఫలితం. సిటీల్లో ఉంటే మనకి బంధాలు ఇంత రుచికరంగా ఉండవు. ఎనివే, దేని మాధుర్యం దానిది. ఇంకొక 2 ముక్కలు ఈ 2 రోజుల కార్యక్రమం గురించి చెప్పి మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇంతమంది దాదాపు 1000 మంది కుటుంబ సమేతంగా వస్తే 2000 మంది వరకు ఈ పూట రేపు, కొంతమందికి శనివారం నాడు రావడానికి వీలవుతుంది, కొంతమంది వ్యాపారస్తులు లేకపోతే ఉద్యోగంలో 6 రోజులు పనిచేసే వాళ్ళు రేపు పొద్దున కలుస్తున్నారు. అందరి మీద 2000 నుంచి 2200 మంది వస్తారని మన అంచనా. ఏర్పాట్లు అంతమందికి చేశాం, 2000 మందికి పైగా. దాంట్లో మీరు నేను ఎక్కువ మందిని ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకవేళ ఏ సుత్తన్న కొట్టినా కూడా భరించే ఓపిక ఉంటుంది. భార్య పిల్లలకి మనతో పాటు వచ్చిన వాళ్ళకి అంత ఓర్పు ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి వాళ్ళందరి కోసం ముందు మన స్కూల్ చూపించేటట్లు, దాంతోపాటు కాలక్షేపానికి ఎన్నో రకాల విందు వినోదం ఏర్పాటు చేశాం. మీ అందరికీ పెద్ద చిట్టా ఇచ్చాం. టోకెన్లు 25 ఉన్నాయి, ఒక దాంట్లో 60 ఉన్నాయి, ఇంకో దాంట్లో చిలక దోశ ఉంది, పిల్లలకి పీచు మిఠాయి ఉంది, ఆడవాళ్ళకి గోరింటాకు ఉంది. మీరు నేను వయసు మర్చిపోయేటట్టుగా బలూన్లు
అంటే పిట్టల ద్వారా కాల్చే తుపాకీతో చిన్న చిన్న బలూన్స్ పేల్చడం, వరుసగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి బోర్ కొట్టకుండా ఉండటం కోసం మా శక్తి మేరకు చాలా రకాలు ఏర్పాటు చేశాం. మరి ఊరకనే రావు కదా, ప్రతిదానికి డబ్బులు కావాలి. మనందరం 1000 రూపాయలు ఇచ్చాము. 2 రోజుల భోజనాలకి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, అట్లానే రకరకాల కార్యక్రమాలకి మనకి 850 మంది 8.5 లక్షలు వచ్చినా కూడాను ఏ మూలకి సరిపోలే. 15 లక్షలు అనుకున్నాము. మొన్న సాయంత్రానికి, మొన్న కాదు వారం క్రితం 17 లక్షలకు వెళ్ళింది. మొన్న సాయంత్రానికి 19 లక్షలకు వెళ్ళింది. భయపెట్టట్లేదు, కానీ చాలా కృషి ఉందన్న దానికి చెప్తున్నా. దీంట్లో ముందున్నటువంటి పెద్దలు మీలోనే చాలామంది ఆశీర్వదించి భూరి విరాళాలు ఇచ్చారు. తలా ఒక చెయ్యేశారు. వ్యక్తిగతంగా ఇచ్చారు, కుటుంబ పరంగా పెద్దల్ని స్మరించుకుంటూ ఇచ్చారు, స్నేహితులం మేము అనంటూ బ్యాచ్ల పరంగా ఇచ్చారు. 4-5 అయితే మన విద్యార్థులు కాకపోయినా మెచ్చుకొని ఇచ్చారు. ఒకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా, చప్పట్లు కొడదాం వాళ్ళందరి కోసం. అంటే ఇటువంటి మద్దతు మనకి నమ్మకాన్ని కలిగజేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కార్యక్రమం ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది. దాదాపుగా మీట్ అవుతున్నాము. ఖర్చులు భయం లేదు డబ్బుల గురించి. చాలామందిని మన ఉపాధ్యాయుల చదువు వలన, తల్లిదండ్రుల దీవెనల వలన స్థిరపడ్డాము. జీవితంలో డబ్బుల గురించి బెంగలేదు. కార్యక్రమం జరిగిపోతుంది. నా అభ్యర్థన, ఎంతో ఓర్పుతో ఇక్కడ దాకా వచ్చారు, కుటుంబ సమేతంగా వచ్చారు. అన్నగారు ఇందాక చెప్పినట్టుగా ఎంత కృషి చేసినా కూడాను కరెంటు పోయింది, అరగంట తన్నింది, ఏం చేయాలో పాల్పోలా, మైకే పని చేయాల. అట్లానే భోజనాల దగ్గర ఒత్తిడి రావచ్చు. వాళ్ళకి పొద్దున్న టిఫిన్ సరిపోయింది లేదు, క్షమించి తప్పులుంటే మీది మాది మనందరి కార్యక్రమం ఇది. మేము మీ ప్రతినిధులుగా దాదాపుగా కరోనా పోయిన తర్వాత 2 నెలల నుంచి గట్టిగా కృషి చేస్తున్నాము. ఎవ్వరూ మనసులో పెట్టుకోకుండా మన కార్యక్రమం అసలు ముందు కలవడానికి వచ్చిన అవకాశమే గొప్ప. ఇక్కడ దాకా వచ్చాము. ఎండలో కూడా దాదాపు 18-19 కూలర్లు పెట్టారు అని అర్థం చేసుకొని, సూర్యుడు కూడా కొంచెం అర్థం చేసుకున్నాడు ఈ పూట అనుకుంటున్నా. చక్కగా ఎంజాయ్ చేయండి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను మంచి ఆనందాన్ని పంచండి. మా అమ్మ వాళ్ళ స్కూల్కి వెళ్ళొచ్చా, మా నాన్న వాళ్ళ స్కూల్కి వెళ్ళొచ్చా అని వాళ్ళ మిత్రులకి చెప్పేటట్టుగా ప్రోత్సహించండి. మీ క్లాస్మేట్స్ని ఎట్లాగో పరిచయం చేస్తారు. ఐ వాంట్ యూ టు ఎంజాయ్ దీస్ టూ వండర్ఫుల్. ఈరోజు మధ్యాహ్నం ఇంకా పెద్దలు చాలామంది వస్తున్నారు. అన్నగారు ఇందాక కార్యక్రమం గురించి కూడా 2 ముక్కలు చెప్పమన్నారు. కాబట్టి ఈ పూట ప్రత్యేకమైనటువంటి అతిథులు ఉన్నారు. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి శరత్చంద్ర గారు వారి యొక్క సందేశాన్ని అందిస్తారు కాసేపట్లో. మధ్యాహ్నం గుంటూరు రేంజ్ డిఐజీ గారు డాక్టర్ త్రివిక్రమ వర్మ గారు వస్తున్నారు. చాలా సంతోషించాం, ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అట్లానే కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాకి, ప్రకాశం జిల్లాకి సంబంధించిన సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ వాళ్ళు వస్తున్నారు. వారితో పాటు మనకి భాష్యం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారు రామకృష్ణ గారు వస్తున్నారు. మనలోనే గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఉదాహరణకు మన ముందే టిఎస్ ఆంజనేయులు గారు ఉన్నారు, తుమ్మలపల్లి సీతారామ ఆంజనేయులు గారు. వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ఆతిథ్యం ఇచ్చారో, భూరి విరాళం ఇచ్చారు. అట్లానే రాత్రి నుంచి ఇక్కడే ఉండి సపోర్ట్ ఇచ్చారు. ఇలాగా ఎంతోమందిని మధ్యాహ్నం కలవబోతున్నాం. 35 స్టాల్స్ ఉన్నాయి. అవి కాక సాయంత్రం మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు వచ్చారు. వారు అందరినీ సంతోషపెట్టబోతున్నారు. మధ్యాహ్నం కూడా అవకాశం ఇస్తా అన్నారు. మన కార్యక్రమంలో స్లాట్ ఉంటే సాయంత్రం 9:30 వరకు ఎంటర్టైన్మెంట్ ఉంది మనకి. ఈ మధ్యలో మన పిల్లలే డాన్సులు ఉన్నాయి, కోలాటాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. దీంతో పాటు రేపొద్దున అంటే ఈరోజు కూడా కొన్ని మధ్యలో సీనియర్ ఉపాధ్యాయుల వరకు, అంటే బాగా వయసు అయినటువంటి వాళ్ళు, సీనియర్ విద్యార్థులు రామసుబ్బారావు గారు చెప్తుంటారు ఎవరైనా ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు, 94 సంవత్సరాల ఉపాధ్యాయుడు మా స్కూల్ టీచర్ వస్తున్నారండి, 82 సంవత్సరాల పూర్వ విద్యార్థి వస్తున్నారండి అని వచ్చారు మనకి. ఒకసారి వాళ్ళ కోసం చప్పట్లు కొడదాము. నాకు కూడా తెలియదమ్మా, నేను కూడా పుట్టలేదు వాళ్ళు ఇక్కడ పాస్ అయ్యేటప్పటికి. బట్ చెప్తున్నా, అంతటి సపోర్ట్ దొరికింది మనకి. వాళ్ళందరూ
వచ్చిన దాన్ని బట్టి మధ్య మధ్యలో వాళ్ళని సత్కరించుకుందాము. ఆ తర్వాత రేపు ఉపాధ్యాయులందరికీ, మిగిలిన ఉపాధ్యాయులకి సన్మానాలు ఉన్నాయి. ఈ మధ్యలో 3 సార్లుగా బ్యాచ్ల వారీగా మీరు పేర్లు ఇవ్వాలి. మాకు సుబ్బారావు గారు పేర్లు తీసుకుంటున్నారు. ఆ పేర్లు ఇచ్చిన ప్రకారం అంటే మా బ్యాచ్ వస్తాము అని మీరు చెప్పాలి. అందరికీ అవకాశం ఉంటుంది. ఆ బ్యాచ్లో వాళ్ళు గుంపుగా వచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని వాళ్ళ తరఫున 1-2 ముక్కలు మాట్లాడి ఇంకొకరికి అవకాశం ఇవ్వటం. ఇది సందడి రేపు సాయంత్రం వరకు. ఇంకా భోజనాలకి, టిఫిన్లకి లిమిట్ లేదు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ఒక ప్రత్యేక విన్నపం, ఎవరో ఒకళ్ళు పెద్దవారు మీరు చెప్తారు సరే. చదివి లెఫ్ట్ హ్యాండ్ గా వెళ్ళి తుమ్మలపేట రామారావు గారు మన కార్యక్రమం మీద ఎంతో అభిమానంతో, ప్రేమతో, లేవలేని పరిస్థితుల్లో కూడా చూడాలి మనందరినీ కారుతో ఇక్కడ దాకా వచ్చి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు వారు ఇప్పుడు ఒక 2 నిమిషాలు ప్రసంగిస్తారు. సో హీఈస్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి ఆయన మాట్లాడతారు. ఆయన ఒక్కొక్క మాట, పెద్ద రామారావు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకు ఆ పెద్ద రామారావు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కారణం వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అయ్యి ఉండి ఇద్దరు రామారావులే, ఫాదర్ పేరు కూడా సేమే. సో 1958 March and served in Indian Air Force as a second officer for 35 years. At the end of my service, I met with road accident and I became 100% disabled. Now I am very very happy to see all my junior students. Thank you very much. I cannot talk further. Thank you very much. వారి ప్రేమకి, ఆప్యాయతకి, ఆశీర్వచనానికి మరొక్కసారి మీకు ఆశీస్సులు అందించినటువంటి వారి యొక్క పెద్ద మనసుకి మనందరం కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం. వారు పెద్దలు, జ్ఞాన సమృద్ధులు. వారికి ఆయన చెయ్యి ఊపుతున్నారు. చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేద్దాము. అందరూ స్క్రీన్ మీద చూడండి వారిని. నిన్న వీడియో వారే కాబట్టి వారి పుత్రులుగా ఆ బాధ్యతను ఎంత చక్కగానో నిర్వహించారు. వారికి కూడా మేము కృతజ్ఞులైన చినగంజాం పాఠశాల తరఫున డాక్టర్ మధుసూదన్ గారు, తుమ్మలపెంట మధుసూదన్ గారు. మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇనిషియేటివ్. ఇప్పుడు మళ్ళా శివని వేదనగా వని వేదన
మంచి సభలో ఆశీలు అయితే నిండుగా ఉంటుంది. మీరందరూ నుంచుంటే కాళ్ళు నొప్పులు పుడితే మాకు బాధగా ఉంటుంది. దయచేసి అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు మాజేటి సుబ్బారావు గారు ట్రెజరర్, వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ధాటిగా సూటిగా మాట్లాడతారు. డెబ్బై 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలకి విచ్చేసినటువంటి చినగంజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన అధ్యక్షుల వారు కమిటీ ఏర్పడినప్పటి నుంచి కొన్ని విషయాలు మీకు తెలియపరిచారు. మన కార్యదర్శి గారు ఇక్కడ కార్యక్రమం జరిగే విషయం తెలియపరిచారు. దీనికి అసలు ముందు కొంత వ్యవహారం ఉంది, అది నేను తెలియపరుస్తాను. నరహరి శ్రీనివాసరావు గారి 3వ కుమారుడు నరహరి రామకోటేశ్వరరావు ఎక్కడ ఉన్నా సరే ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కోటేశ్వరరావు ఎక్కడ ఉన్నా ఇక్కడ త్వరగా రావాలి నువ్వు. అసలు దీనికి ఆద్యం మొదలు ఏంటి, అసలు ఈ కమిటీ అసలు ఎట్లా ఏర్పడ్డది, ఇదంతా ఏంటి అనేది మీకు కొద్దిగా వివరించాలనుకుంటా ఇప్పుడు నేను. అది సందర్భం కాబట్టి మీ అందరికీ కొద్దిగా టూకీగా తెలియపరుస్తాను. 2018వ సంవత్సరం డిసెంబర్ నెలలో రామకోటేశ్వరం నా దగ్గరికి వచ్చాడు. మేమిద్దరం క్లాస్మేట్స్వి. 79, 80 సంవత్సరంలో ఈ హై స్కూల్లో 10th క్లాస్ చదివి పాస్ అయిన వాళ్ళం. నేను ఆల్రెడీ హై స్కూల్ హెడ్ మాస్టర్ కాబట్టి నాకు కొన్ని హ్యాబిట్స్ వల్ల నా పాఠశాలలో అల్యూమిరా కమిటీని ఏర్పాటు చేసి కొన్ని డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. వాడు నాకు ఆప్తమిత్రుడు కాబట్టి వాడికి చెబుతూ ఉంటా, అరే ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అని. వాడు అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత మన పాఠశాలలో కూడా అల్యూమినియం కమిటీ ఒకటి పెడదాంరా, పాఠశాల డెవలప్మెంట్కి మనం ఎంతో కొంత మన కంట్రిబ్యూషన్ చేసి ఇది చేయాలి అని నా దగ్గర వచ్చి సంబంధించాడు. మొదట్లో అయితే నేను అంటే ఆల్రెడీ నేను ఆ కార్యక్రమం ఉన్నా కాబట్టి పెద్ద నాకు యాంగ్జైటీ ఉండదు. మనవాడు ఒకసారి వీడికి కరతాళ ధ్వనులతోటి అభినందన తెలియపరచాలి. అసలు ఈ మొత్తం టోటల్ దానికి వీడే కారణం. నేను ఆంజనేయులాగా వీడికి సహాయపడమే నేను వీడికి. కాకపోతే ఇద్దరము ప్రతిసారి సంప్రదించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సరే మేమిద్దరం కూర్చొని ఒక అల్యూమినియం కమిటీ పెడదాం, కొంతమందిని పిలుద్దాం, అసలు ముందు వస్తారో రారో అనే డౌట్స్ తోటే దీన్ని ప్రారంభించాం. ఫిబ్రవరి నెల 2019వ తారీఖున 81 బ్యాచ్ వాళ్ళు ఈ పాఠశాలలో గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారు. ఆ రోజు సరిగ్గా వినాలి. సరే ఆ బ్యాచ్ విద్యార్థులందరూ ఈ పాఠశాలలో గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారు. ఆ రోజే మేమిద్దరము మా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ల ప్రకారము ఒక 30 మంది 40 మంది పెద్దలందరినీ పిలిచాం. మా ఇంట్లోనే కుక్కర్లు తీసుకువచ్చి ఆ రోజు అల్పాహార విందు నేనే తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చా. అందరినీ పిలిచాం. చక్కగా మా ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు ఫిబ్రవరి 2019 21వ తారీఖు అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మేము చెప్పే కాన్సెప్ట్ విన్నారు. ఇదంతా అవుతుందా? ఇది చాలా కష్టమైన విషయము. 75 సంవత్సరాల నుంచి ఇదంతా తీసుకురావాలంటే ఇది పెద్ద వ్యవహారం. ఇది అయినా మమ్మల్ని మేము చెప్పే మాటలు విని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. మేము టోటల్గా మా ఈ చినగంజాం గ్రామం మీద పూర్తి అవగాహన ఉంది మాకు. అందువల్ల
ఎవరెవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి అనేది ప్రత్యేకమైన ఐడియా ఉంది మాకు. వీళ్ళైతేనే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతారు అని. దానివల్ల మేము ఆ రోజే ప్రెసిడెంట్గా ఎవరు ఉండాలి, కుని రావు సుబ్బారావు గారే దీనికి కరెక్టు అని డిసైడ్ చేసేసాం. అలానే సెక్రటరీగా ఎవరు ఉండాలి అంటే దీనికి కొద్దిగా సాక్రిఫైసెస్ ఎక్కువ ఉండాలి. నాకు ఆ పని ఉంది ఈ పని ఉందంటే కుదరదు. నేను ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ప్రతి సందర్భంలో ఈ కార్యక్రమానికి ముందు నడిచాం. రామకోటేశ్వరరావు కూడా జాబ్ చేస్తున్నాడు. అయినా సరే ప్రతి ఆదివారం కంపల్సరీగా వచ్చేవాళ్ళం, వచ్చి మీటింగులు పెట్టేవాళ్ళమే. ఇలా ఆ రోజు 21/2/2019 నాడు ఇది అంకురార్పణ జరిగింది. ఆ రోజే ఒక బాడీని తయారు చేశాం. ఆ బాడీ వాళ్ళల్లో ఇదంతా మాకెందుకు పెడుతున్నారయ్యా, మేము ఇది నిర్వహించాలంటే మేముంటాం, చక్కగా మీ వెనక మేముంటామని ఆ బాడీని అంతా ఏర్పాటు చేసి వాళ్ళని నడిపించడం మేము చేశాం. వాళ్ళు కరోనా సమయంలో మేము ఊహించిన దానికంటే ఎక్కువగా పనిచేసి చాలా మంచి పేరు తెచ్చారు. అల్యూమినా కమిటీకి అసలు విద్యార్థులందరూ కలిస్తే ఏమి చేయగలరు అనేది ఒక కార్యక్రమాలు చేసి చూపించారు. ఆ తర్వాత మీటింగ్స్లో మన పాఠశాలలో విద్యార్థులందరూ బయట భోజనాలు చేసి ఇబ్బంది పడుతున్నారు అని మన విద్యార్థులే మాకు సూచించడం వల్ల దాన్ని కూడా ఒక కార్యక్రమంగా తీసుకొని చేయాలి అనుకున్నాం. దానికంటే ముందుగా అసలు అందరినీ ప్రతి ఒక్కరిని ఈ అల్యూమినాలో భాగస్వామ్యం చేయాలి, వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఉండాలి. చాలామంది అనుకుంటున్నారు దీనికి 1000 రూపాయలు పెట్టారు ఏంటి అని. అక్కడ వాస్తవంగా మీ అందరూ మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేసిన కోసమే ఆ 1000 రూపాయలు పెట్టాం. దాన్ని పెట్టాం కాబట్టి మనది అని మనం అందరం వచ్చి కూర్చుంటున్నాము. చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు మనం అందరం సంతోషించాలి. ఇదే స్ఫూర్తిని ఈ హై స్కూల్లో చదువుకొని ఎందరో ఆఫీసర్లు అయ్యారు. ఈ చదువుల తల్లి ఒడిలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి మున్సిపల్ కమిషనర్లు అయ్యారు, ఎస్ఐలు అయ్యారు, సిఐలు అయ్యారు, హెడ్ మాస్టర్లు అయ్యారు, పీడీలు అయ్యారు, స్కూల్ అసిస్టెంట్స్ అయ్యారు. ఎంతోమంది విద్యావంతులయ్యి వివిధ రంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి దానిలో కుంచాల శ్రీనివాసులు రెడ్డి గారు 79-80లో మాకు ఆయన డ్రిల్ మాస్టర్ NFC మాస్టర్ గారు మా గురువు గారు, వాళ్ళ అబ్బాయి నా జూనియరు కుంచాల శ్రీనివాసులు రెడ్డి గారు ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చి మన పాఠశాల చదువుకొని అభివృద్ధి చెంది ఒక కంపెనీని మేనేజ్ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకుంటున్నారు. వారు కూడా నా తదుపరి ప్రసంగిస్తారు. వారు ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నారు. అలా ఎంతో మంది ముందు 10 మంది ఆ వాట్సాప్లో ఉంది. మీ అందరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాలని చెబుతున్నాను. ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఉన్న 15 మంది వాట్సాప్ నెంబర్లే మా దగ్గర ఉంది. అయినా ఆగల 30 మందిని సేకరించాం, 100 మందిని సేకరించాం, ఒక్కొక్కరిని దీనిలో భాగస్వాములు చేశాం. అందరినీ 1700 వాట్సాప్ నెంబర్లు సేకరించాం. 1700 ఫోన్ నెంబర్లతో కాంటాక్ట్లో ఉన్నాం. దీనికి ఎంత శ్రమ చేసి ఉంటామో ఆలోచించిన ఒకసారి. మీ అందరినీ ఇక్కడ కలపాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మీ అందరినీ దయచేసి అనుకోవద్దు, విసిగించుంటాం. ఫోన్లలో వాట్సాప్లో చాలా పెట్టుంటాం. కానీ ఇంత ఆనందకరమైన విషయం చూడండి. ఇదంతా చాలా శ్రమకు వచ్చినా సరే మీరందరూ ఇక్కడికి వచ్చేందుకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటూ
మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. అసలు మిమ్మల్ని అందరినీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టడమే మా విజయంగా భావిస్తూ మీ యొక్క సహాయ సహకారాలతో ఇంకా మీ సూచనలతోటి మంచి మంచి కార్యక్రమాలు చేసి మన గ్రామానికి మన పాఠశాలకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను తీసుకున్నా సరే మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇదే సహాయ సహకారాలే